చూద్దాం. అలెక్సా, టర్న్ ఆన్ రూమ్ లైట్. చూసారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్మార్ట్ స్విచెస్ లేదా ఐఓటీ ప్రాజెక్ట్ అది ఎలా చేయాలో చూద్దాము. నేను వచ్చేసి 2 బల్బ్ హోల్డర్లు తీసుకున్నాను, 2 బల్బులు తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 ఛానల్ రిలే మాడ్యూల్. ఇది వచ్చేసి ESP32 2 స్విచెస్ తీసుకున్నాను. దీనికి మొబైల్ ఛార్జర్, నార్మల్గా ఛార్జర్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ పెట్టేస్తే సరిపోతుంది. సమ్ వైర్స్, కొన్ని వైర్లు తీసుకున్నాను. దీనికి కనెక్ట్ చేయడానికి ప్లస్ దీనికి స్విచెస్కి కనెక్ట్ చేయడానికి కొన్ని వైర్లు తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఈ కోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ సిస్టంలో ముందుగానే ఆర్డినో IDE అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న కోడ్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లోకి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఫస్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ముందుగా ఈ లింక్ని కాపీ చేసుకోవాలి. ఈ లింక్ని కాపీ చేసుకొని ఫైల్లో ప్రిఫరెన్సెస్ ఉంటుంది. ప్రిఫరెన్సెస్లో మీకు ఇక్కడ ఖాళీగా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి వచ్చింది అది. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు టూల్స్లోకి వెళ్ళి బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ ESP32 అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా ఇదే డౌన్లోడ్ చేయాలి, ఇదే ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో బోర్డు వచ్చేసి వర్షన్ వచ్చేసి 2.0.3 అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మీరు బోర్డ్ని కనెక్ట్ చేయాలి. ఏ బోర్డు? ESP32 బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పోర్ట్ చూపిస్తుంది. పోర్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి. పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దేని మీద రన్ చేస్తాము, దీన్ని మొత్తాన్ని రెయిన్ మేకర్ సాఫ్ట్వేర్లో, రెయిన్ మేకర్ యాప్లో రన్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ దీంట్లోకి వెళ్ళేసి రెయిన్ మేకర్ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏమన్నా కావాలి అని అంటే మీరు దాని స్విచెస్ నేమ్స్ 1 2 3 4 స్విచెస్ ఉంటాయి కదా, ఆ స్విచెస్ నేమ్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఇష్టం, ఏవైనా పెట్టుకోవచ్చు. అయితే మీరు ఎన్ని స్విచెస్ ఉంటే అన్ని స్విచెస్ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే బై డిఫాల్ట్గానే ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ నేను వచ్చేసి రూమ్ లైట్ అనే నేమ్ ఇస్తున్నాను. మిగతా అంతా కోడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోవచ్చు. మీకు కావాలి అంటే స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3 దాన్ని కూడా నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇంకేమైనా చేంజ్ చేసేది ఏమైనా ఉంటాయేమో చూపిస్తాను. ఒకవేళ మీరు ఇంకా ఎక్స్ట్రా ఛానల్స్ పెట్టుకుంటే కింద అనేది కోడ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అయితే ESP32ది రెయిన్ మేకర్ సాఫ్ట్వేర్, రెయిన్ మేకర్ యాప్ నుంచి చేస్తాం కాబట్టి ఆ కోడ్ అనేది కింద దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఇంక్లూడ్ అయ్యి వచ్చిన తర్వాత దీన్ని మనము వైఫై అనేది తర్వాత సెట్ చేసుకుంటాం. దీన్ని అది ఎలా చేసుకోవాలో నేను ముందు చూపిస్తాను. అయితే ఈ మొత్తం కోడ్ అంతా చూసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని లేదంటే మీరు యాజ్ ఇట్ ఈస్ దీన్ని దాంట్లోకి ఇన్స్టాల్ కొట్టేసేయాలి. ఇన్స్టాల్ అనేది చూపిస్తాను మీకు ఎట్లా చేయాలనేది. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్కులు క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ESP32 బోర్డులకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం ప్రాసెస్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్ అయ్యి టైం వరకు వెయిట్ చేద్దాము. మీకు ఇది అనేది ఈజీ వే అనమాట. మీకు చేంజెస్ కానీ ఎక్కడ ఏం చేసేవి ఉండదు. జస్ట్ ఆ లింక్ అనేది కాపీ చేసుకొని ప్రిఫరెన్సెస్లో పేస్ట్ చేయాలి. ESP32 బోర్డ్ని 2.0.3 అనే వర్షన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. 2.0.3 అనే వర్షన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకు అంటే ఈ బోర్డ్ అనేది దాని మీదనే వర్క్ అవుతుంది
కాబట్టి మీరు అది మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కాకుండా వేరేది ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు అది వర్క్ చేయదు, కోడ్ అనేది వర్క్ చేయదు. అసలు దాంట్లోకి ఇన్స్టాల్ అయినా కూడా కోడ్ అనేది వర్క్ చేయదు. ఇన్స్టాల్ అవుతుంది చూడండి, కొంచెం వెయిట్ చేద్దాము. కోడ్ అనేది ఇన్స్టాల్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది ఇది, కానీ ఇందులో ఇన్స్టాల్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ అవుతలేదు అని చెప్పేసి తీసేసారు అనుకోండి, మధ్యన కోడ్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ కన్సల్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇందులో వచ్చేసి మీకు నార్మల్ స్విచ్చెస్ పెట్టుకోవచ్చు, లేదు అంటే టచ్ సెన్సార్స్ ఉంటాయి, అవి కూడా టచ్ చేసుకోవచ్చు. టచ్ సెన్సార్స్ కావాలంటే మీకు కామెంట్లో అడగండి, నేను అది కూడా చేసి చూపిస్తాను ఎలానో. చూడండి, ఇన్స్టాల్ అవుతుంది. 60% అయిపోయింది, 70% అయిపోయింది, 80, 100% అయిపోయిన తర్వాత డన్ అని వస్తుంది. డన్ అప్డేటింగ్ అని వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు మీ ESP32లోకి ఈ సాఫ్ట్వేర్ మొత్తం, ఈ ప్రోగ్రామింగ్ మొత్తం దాంట్లోకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వైఫై అనేది కనెక్ట్ చేసుకునే విధాన్ని చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ టాప్లో సీరియల్ మానిటర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇది విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో వచ్చేసి మీరు బ్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి, కింద ఉంటుంది. అది కొద్దిగా కిందికి వెళ్తే కింద 115200 బ్యాండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నది ESP ఉంది కదా, అది రిమూవ్ చేసి మామూలుగా కేబుల్ కనెక్ట్ చేసుకున్న ఏం కాదు. ఏ కేబుల్ అంటే మన ఛార్జర్ కేబుల్ కనెక్ట్ చేసుకున్న ఏం కాదు. లేదు అంటే అలానే సిస్టమ్కి ఉంచేసి మీరు కూడా దాన్ని అప్డేట్ చేయొచ్చు, వైఫై పాస్వర్డ్ని. ఇప్పుడు అప్డేట్ ఎలా చేయాలనో చూపిస్తాను. ముందుగా మనం దాన్ని USB కనెక్ట్ చేసిన తర్వాత బూట్ అనేది బటన్ ఉంటుంది, ఆ బటన్ని 3-4 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు సిస్టంలో చూపిస్తుంది అనమాట, ఇట్లా కోడ్ అనేది చూపిస్తుంది. మనం 3-4 సెకండ్స్ నొక్కి వదిలేసేయాలి. వదిలేస్తే మనకి ఇట్లా కోడ్ చూపిస్తుంది. కోడ్ చూపించిన తర్వాత QR కోడ్ కింద మనకు ఒకటి HTTP అని చెప్పేసి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ అనేది మనము కాపీ చేయాలి. కాపీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. వేరేది ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు కాదు, కంపల్సరీ మీరు ఇది చేయాలి. 115200 దాని మీద మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట, వేరే దాని మీద వర్క్ అవ్వదు. ఇప్పుడు కాపీ చేసుకుని చూపిస్తాను చూడండి. ఈ లింక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ రాదనమాట. ఇది Ctrl+C అనే కాపీ మాత్రమే కొట్టాలి. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి దాంట్లో మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మీకు ఒక QR కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ QR కోడ్ని ఏం చేయాలి అని అంటే, మన మొబైల్లో ఫస్ట్ ESP రెయిన్మేకర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ప్లే స్టోర్లో దొరుకుతుంది, అది అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసి ముందుగా మన మొబైల్లో బ్లూటూత్ అండ్ లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మన మొబైల్లో ESP రెయిన్మేకర్ని ఓపెన్ చేసుకుంటాం కదా, ఓపెన్ చేసుకొని ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ నొక్కి మనం దీన్ని స్కానర్ ఓపెన్ అవుతుంది. స్కాన్ చేసేస్తే కొద్దిసేపు రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే బ్లూటూత్ పేర్ అవుతుంది. పేరింగ్ అనేది మనకు చూపిస్తుంది. బ్లూటూత్ పేర్ రిక్వెస్ట్ వస్తే పేరు కొట్టేసేయాలి. పేరు కొట్టేసిన తర్వాత మనకు లోడ్ అయ్యి వైఫై అనేది మనం చూపిస్తుంది అనమాట. వైఫైని చూపిస్తుంది మన దగ్గర, మన వైఫైని 4G వైఫైని. దాన్ని పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అది కనెక్ట్ అవుతుంది. కనెక్టింగ్ కొంచెం ప్రాసెస్ అవుతుంది. చూడండి, ప్రాసెసింగ్ అవుతుంది కనెక్ట్. ఇప్పుడు కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయినట్టు మనకు మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. పైన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కనెక్ట్ అయిన తర్వాత. ఇప్పుడు లాస్ట్
చూడండి, ఇప్పుడు మొత్తం సెటప్ అంతా అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది, అది నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సెటప్ మొత్తం డన్ అవుతుంది. ఇప్పుడు పైన నోటిఫికేషన్స్ వచ్చాయి, చూసారు కదా. ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నాకు వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం దాంట్లో మనం లైట్స్ స్విచెస్ ఇచ్చాం కదా, రూమ్ లైట్ అని చెప్పేసి నేను ఒకటే ఇచ్చాను, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టేసాను కాబట్టి ఇలా వచ్చేసాయి. మీరు కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చేస్తుంది. దాన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా బటన్స్ ఉంటాయి, బటన్స్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకుంటే ఆన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము అలెక్సాకి ఎలా లింక్ చేయాలని చూద్దాం. సెట్టింగ్స్లో వాయిస్ సర్వీసెస్లో అమెజాన్ అలెక్సా అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే లింక్ చేయమని వస్తుంది. నేను ఆల్రెడీ లింక్ చేశాను అనమాట. మీకు ఇప్పుడు అన్లింక్ చేసి లింక్ చేసి చూపిస్తాను. మళ్ళీ లింక్ చేశాను మళ్ళీ లింక్ చేస్తున్నాను. చూడండి, లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఎస్ పేరెంట్ మేకర్ లింక్ చేయాలా అని చెప్పేసి అడుగుతుంది. లింక్ అనుకుంటాగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి మీరు అలెక్సాది ఏదైతే మెయిల్తో లాగిన్ అయి ఉంటారో ఆ మెయిల్తో మాత్రమే లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయితేనే మీకు వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది కంటిన్యూ విత్ గూగుల్. ఏదైతే అలా అమెజాన్ అలెక్సాది ఉంటుందో మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడినే ఇవ్వాలి. మీకు ఇలా వైఫై కనెక్ట్ అయితే ఇట్లా బ్లూ ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా అయ్యాలో చూద్దాము. ఈ డయాగ్రామ్లో మీకు డీటెయిల్గా ఇచ్చాను. ఏసీ పవర్ సప్లై ఎక్కడ ఇవ్వాలి, డీసీ పవర్ సప్లై ఎక్కడ ఇవ్వాలి, ఏ పిన్ ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలి అనేది డీటెయిల్గా ఇచ్చాను. ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం ఈ స్విచెస్కి లూపింగ్ ఇచ్చుకున్నాము. దీనికి లూపింగ్ ఇచ్చుకున్న తర్వాత దీనికి గ్రౌండ్ కనెక్షన్ ఇద్దాము. గ్రౌండ్ కోసం నేను ఈ వైర్ తీసుకుంటున్నా. దీని నుంచి వెళ్ళి దీంట్లో జిఎన్డి అని ఉంటుంది. మీకు మనకు ఇటు నుంచి వెళ్ళి రెండవ పిన్ కనిపిస్తుందా? ఇటు నుంచి వెళ్ళి రెండవ పిన్ జిఎన్డి అని ఉంటుంది, ఇటు నుంచి రెండవ పిన్ జిఎన్డి అని ఉంటుంది. ఇటు సైడ్ ఇచ్చినా పర్లేదు, ఇటు సైడ్ ఇచ్చినా పర్లేదు, మీ ఇష్టం ఎటైనా ఇచ్చుకోవచ్చు. నుంచి వెళ్ళి రెండవ పిన్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కనెక్షన్స్ ఇద్దాము. ఇప్పుడు ఇంకో కనెక్షన్ ఇద్దాము. ఇందులో వచ్చేసి D23 D22. మనకు దీంట్లో కోడ్ అప్లోడ్ చేసింది వచ్చేసి 4 ఛానల్ది, కానీ ఇప్పుడు నా దగ్గర 4 ఛానల్ లేదని డ్యూయల్ ఛానల్ది మాత్రమే చూపిస్తున్నాను నేను. అది 4 ఛానల్ది కోడ్ ఎక్కించుకొని సింగిల్ ఛానల్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఎట్లనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ పిన్స్ వచ్చేసి దీంట్లో 1 2 ఇక్కడ 1 ఇది 2 1 and 2 రెండు ఇచ్చాను. వన్ అండ్ టూ రెండు ఇచ్చాను అనమాట. దీంట్లో వచ్చేసి గ్రౌండ్ VCC రెండు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మిగిలినవి వచ్చేసి గ్రౌండ్ పిన్, VCC పిన్. అయితే దీంట్లో ఉన్న గ్రౌండ్ దీనికి ఇచ్చుకోవాలి. ఎందుకు గ్రౌండ్ VCC ఇవ్వాలి అంటే దీనికి కూడా పవర్ సప్లై కావాలి. 5 hours పవర్ సప్లై దీనికి ఉండాలి. కాబట్టి దీనికి ఎట్లా పవర్ సప్లై ఇస్తాం కదా, దీని పవర్ సప్లైని దీనికి ఇస్తామన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి గ్రౌండ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ VCC వచ్చేసి ఇక్కడ VIN అని ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్ VIN అని ఉంటుంది కదా. ఈ రెండు వచ్చేసి ఇక్కడ ఇచ్చుకోవాలి. అయితే ఇక్కడ గ్రౌండ్కి ఇచ్చుకోవాలి. VCC ఇక్కడ వచ్చేసి VIN అని ఉంటుంది, ఈ రెండు ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు కనెక్షన్ ఇద్దాము. గ్రౌండ్కి వచ్చేసి ఆరెంజ్ ఇస్తున్నా, VCC వచ్చేసి ఎల్లో ఇస్తున్నా. ఇందులో కూడా
విసిసి వచ్చేసి వి ఇన్ ఎల్లో, గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్. చూడండి, విసిసి వచ్చేసి ఎల్లో, గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్. విసిసి గ్రౌండ్ రెండు అనమాట. ఇక్కడ రాసి ఉంటుంది మీకు, ఇక్కడ రాసి ఉంటుంది గ్రౌండ్ విసిసి అని. దాని ప్రకారంగా ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీనికి ఇచ్చే కనెక్షన్స్ ఏమీ ఉండదు. ఇంకా 2 కనెక్షన్స్ ఉంటాయి కదా, మ్యాప్లో చూపించిన ఇంకా 2 కనెక్షన్స్ వచ్చేసి ఎట్లా మనం దీనికి పవర్ సప్లై ఇస్తాం కాబట్టి ఆ పవర్ సప్లై అనేది కనెక్షన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీనిలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ కనెక్షన్స్ అనేది దీనికి పూర్తిగా వచ్చేసాయి. దీని నుంచి పవర్ సప్లై కూడా దీనికి వచ్చేసాయి. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ విసిసి ఇచ్చాను కాబట్టి దీనికి కూడా పవర్ సప్లై వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మీకు ఇప్పుడు ఇందులో కనెక్షన్స్ చూద్దాము. ఇందులో కనెక్షన్స్ వచ్చేసి దీంట్లో ఇటు నుంచి సెకండ్ వన్, ఇటు నుంచి సెకండ్ వన్, ఇటు నుంచి సెకండ్ వన్, ఇటు నుంచి సెకండ్ వన్ వచ్చేసి నేను లూప్ చేసుకున్నాను అనమాట. ఇట్లా లూప్ చేసాను అనమాట. ఇట్లా లూప్ చేసుకొని దీనికి పవర్ సప్లై ఇస్తాము. ఇది డీసీ కాదు, ఏసీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు కనెక్షన్స్ వచ్చేసి మీరు 2 ఛానల్ తీసుకుంటే ఈ 2 వస్తాయి, 3 ఛానల్ తీసుకుంటే 3 వస్తాయి. ఇట్లా ఒకటి మధ్యన ఒకటి వదిలిపెట్టేసేయాలన్నమాట. ఈ 3 వచ్చేసి ఈ రిలేవి, ఈ 3 వచ్చేసి ఈ రిలేవి. అయితే దీని నుంచి వెళ్ళి దీనికి పవర్ సప్లై ఎప్పుడు కంటిన్యూషన్గా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ రిలే ఆన్ అవుతుందో అప్పుడు దీనికి కట్ అయ్యి దీనికి వస్తుంది అనమాట పవర్ సప్లై. అట్లా దానికోసమే థర్డ్ వన్ వదిలేసామన్నమాట. దీని థర్డ్ వన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ మీరు 4 రిలే తీసుకున్నారనుకోండి, 4 ఛానల్ తీసుకున్నారనుకోండి, దానికి 4 రిలేస్ ఉంటాయి. దానికి 3 ఉంటాయి, దీనికి 3 ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వాటికి కూడా కనెక్షన్స్ ఇట్లా వదిలిపెట్టుకొని ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి కనెక్షన్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు బల్బ్ హోల్డర్ తీసుకున్నాను, ఇట్లా కనెక్షన్స్ ఇచ్చుకున్నాను. కనెక్షన్స్ ఇచ్చుకొని దీనికి వచ్చిన 2 వైర్స్ వచ్చేసి 2 వైర్స్లలో ఒక వైర్కి వచ్చేసి మనము దీనికి ఇచ్చుకొని కంపల్సరీ దీనికి టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు ఏసీ పవర్ కాబట్టి షాక్ కొడుతుంది. ఇంకొక బల్బు ఇది వచ్చేసి పవర్ సప్లై, ఇది దీనికి ఇచ్చుకుందాం అనమాట. ఇంకొక బల్బు పవర్ సప్లై దీనికి ఇచ్చుకుందాం. నేను ఈ బల్బులు దీనికి పెడతాను, మీకు ఈజీగా అర్థమవుతుందని బల్బులు మార్చాను అనమాట. అయితే దీనికి టేప్ వేసుకొని చూపిస్తాను. టేప్ వేసేసుకోవాలి. ఇది కంపల్సరీ. ఇప్పుడు ఈ 2 బల్బ్ కనెక్షన్స్, ఈ బల్బు వచ్చేసి ఒక ఎండ్ వచ్చేసి దీనికి ఇచ్చాము, దీనిది వచ్చేసి ఒక ఎండ్ దీనికి ఇచ్చాము. ఇప్పుడు మిగిలిన ఈ 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఈ 2 ఎండ్స్ వచ్చేసి మనం లూప్ చేసుకొని ఈ 2 ఎండ్స్ ఇక్కడ ఈ లూప్ చేసాం కదా, ఈ ఎండ్ దీనికి వచ్చేసి పాజిటివ్ ఇవ్వాలి, దీనికి వచ్చేసి నెగిటివ్ ఇవ్వాలి. అంటే పాజిటివ్ అంటే దీంట్లో సప్లై ఇవ్వాలి, పవర్ సప్లై 12 వాట్స్ కాదు 220 వాట్స్ ఇవ్వాలి. మనం ఏసీ పవర్ సప్లై ఇవ్వాలి. ఏసీ పవర్ సప్లై ఇస్తే ఏమవుతుందంటే దీని నుంచి వెళ్ళి ఇక్కడ పవర్ సప్లై ఇక్కడ దాకా వచ్చి దీంట్లో కట్ ఆఫ్ అవుతుంది అనమాట. మనం దీని నుంచి వెళ్ళి మనం ఇచ్చే కమాండ్స్ని బట్టి ఇది కట్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి స్విచెస్ కనెక్షన్స్ ఇద్దాం. స్విచ్ కనెక్షన్స్ నా దగ్గర వైర్ అనేది ఇట్లా ఉన్నాయి కాబట్టి దీన్ని ఖరాబ్ చేయడం ఎందుకు అని చెప్పేసి రెడ్కి వచ్చేసి వైట్ ఇస్తున్నాను. ఇక్కడ బ్రౌన్కి వచ్చేసి ఇలా గ్రే ఇస్తున్నాను.
రే ఇస్తున్నాను. కనెక్షన్ ఇట్లా ఇచ్చాను. మీరేమో ఫుల్ వైర్ తీసుకోండి. ఫుల్ వైర్ తీసుకొని చూడండి. ఇప్పుడు నాకు ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ వచ్చేసి ఇందులో వచ్చేసి స్విచ్చెస్కి వచ్చేసి D13 D12 ఎక్కడ ఉన్నాయో చూడండి. D13 ఇక్కడ ఇటు సైడ్ నుంచి D13 D12 ఈ రెండింటికి చేద్దాం. ఇప్పుడు ఈ ఎండ్ వచ్చేసి ఒకటేమో దీనికి, ఒకటేమో ఇంకో స్విచ్కి వేయాలి. ఒకటేమో దీనికి ఇచ్చాను కదా, ఇంకోటి వచ్చేసి దీనికి ఇవ్వాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఇచ్చాము. గ్రౌండ్ సప్లై దీని నుంచి దీనికి లూపింగ్ చేసుకున్నాం. లూపింగ్ చేసుకున్న తర్వాత దీనికి సప్లై ఉండాలి కాబట్టి ఆన్ ఆఫ్ చేస్తే మనం ఆన్ కానీ ఆఫ్ కానీ కావాలి. కాబట్టి ఈ రెండు కనెక్షన్స్ వచ్చేసి ఇలా ఇక్కడ D12 అండ్ D13 ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు. D12 D13 ఈ పిన్స్కి ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చాను అనమాట. అంతే, ఇది మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం టెస్ట్ చేద్దాం. పవర్ సప్లై ఇచ్చేసి టెస్ట్ చేద్దాం. ఈ రెండింటికి పవర్ ఇచ్చేసి నేను ఓడాలో పవర్ సప్లై ఇస్తాను. ప్లగ్ కనెక్ట్ చేసేసి ప్లగ్ తీసుకొని దీనికి లూపింగ్ చేస్తున్నాను. కంపల్సరీ టేప్ ఇక్కడ అనుకో టేప్ వేయాలి. మీరు బోర్డులో ఫిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు పవర్ సప్లై దాని లోపల ఇచ్చేసి టేప్ వేసేస్తాను. అంతే, సింపుల్గా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనెక్షన్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి గ్రౌండ్కి ఇచ్చాము. D22 D23 ఈ రెండు వచ్చేసి మన ఈ బోర్డులో వచ్చేసి మిడిల్లో ఇచ్చాము. ఇన్ 1 ఇన్ 2 మీరు 4 ఛానల్ పెట్టుకుంటే 4 వస్తాయి. D22 D23 ఉన్నది కదా, D21 D19 వస్తుంది అనమాట. ఇక్కడే ఉంటాయి పిన్స్. D21 D19 4 ఛానల్ పెట్టుకుంటే 4 మధ్యలో 4 ఉంటాయి. అటు చివరికి ఒకటి చివరి గ్రౌండ్, అటు చివరికి వచ్చేసి VCC. ఇవి వచ్చేసి 4 ఉంటాయి. అయితే ఈ 4 పిన్లు వచ్చేసి D23 కోటి, D22 కోటి, D19 కోటి, D21 కోటి ఈ 4 పిన్లకి ఇచ్చేయాలన్నమాట కనెక్షన్స్. అంతే, సింపుల్. 4 ఛానల్స్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి 2 ఛానల్లో ఉంది కాబట్టి 2 ఛానల్ చూపిస్తాం. 4 ఛానల్ పెట్టి 2 ఛానల్ పెట్టొచ్చా అని చెప్పేసి 4 ఛానల్ దీంట్లో కూడా అప్లోడ్ చేస్తారు కదా, 2 ఛానల్ పెట్టొచ్చా అంటే పెట్టుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే మనకు యాప్లో చూపించే బటన్స్ వచ్చేసి 2 ఎక్స్ట్రా ఉంటాయి అంతే. అవేమో వర్క్ చేయవు. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి గ్రౌండ్ ఇచ్చాము. ఈ రెండు వచ్చేసి Vin గ్రౌండ్. అయితే ఇక్కడ దీనికి పవర్ సప్లై కావాలి కాబట్టి ఇక్కడ పవర్ సప్లై ఇస్తాం మనము. ఇక్కడ DC పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఇది వర్క్ చేస్తుంది. ఇది వర్క్ చేయాలన్నా DC పవర్ సప్లై కావాలి. ఎందుకంటే రిలేలు మనకు కట్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి కాబట్టి ఇక్కడ పవర్ సప్లై ఉండాలన్నమాట. దానికోసము ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. గ్రౌండ్ VCC అంటే ఇక్కడ Vin, గ్రౌండ్ అంటే ఇక్కడ గ్రౌండ్ తీసుకొచ్చి దీనికి ఇచ్చామన్నమాట. అంతే, దీని కనెక్షన్ అయిపోయింది. ఈ రెండు వచ్చేసి మనం పవర్ పోయినప్పుడు వైఫై పనిచేయనప్పుడు ఏం చేస్తామనంటే మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకుంటాము. దానికోసం ఈ రెండు అనమాట. ఈ రెండింటికి వచ్చేసి ఈ రెండు తీసుకెళ్ళి మనము ఈ స్విచ్చెస్కి ఇచ్చాము. ఇక్కడ స్విచ్చెస్కి ఇచ్చాము. ఆ స్విచ్చెస్ దేనికి ఏంటంటే మనము ఆ పవర్ ఉన్నది, మనము నెట్ ఆన్ చేయట్లేదు, ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ లేకపోతే కష్టం అవుతుంది కదా, మళ్ళీ మాన్యువల్గానే వేసుకోవాలి కదా. దానికోసం ఈ రెండు పవర్ సప్లైలకు ఇక్కడ ఇచ్చామన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ మధ్యన వచ్చేసి ఇక్కడ కలర్ చేంజ్ అయింది. దేనికి ఏంటంటే
నా దగ్గర వైర్ కటింగ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ లూపింగ్ ఇచ్చాను అనమాట. ఇట్లా లూపింగ్ ఇచ్చుకున్నాను. దానికోసం ఇక్కడ కలర్ చేంజ్ అయింది కలర్ వైర్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం దీని పవర్. దీనికి ఛార్జర్ పెట్టేసి సప్లై ఇచ్చి చూద్దాము. దీనికి ఏసీ పవర్ ఇద్దాం. దీనికి ఏసీ పవర్, దీనికి డీసీ పవర్. గుర్తుపెట్టుకోండి, దీనికి ఏసీ పవర్ ఇవ్వాలి. ఇది ఏసీ పవర్ బల్బులకు, ఇది డీసీ పవర్. ఇప్పుడు కనెక్షన్స్ ఇద్దాం చూడండి. ఇప్పుడు పిన్ కనిపిస్తుందో లేదో, ఇట్లా అయ్యాలి. ఆన్ అయింది. బ్లూ కలర్ అయింది అంటే వైఫై కనెక్ట్ అయితేనే బ్లూ వస్తుంది. ఇది వచ్చేసి పవర్ సప్లై ఇండికేషన్. ఇది వచ్చేసి బ్లూ వచ్చేసి వైఫై కనెక్ట్ అవుతేనే ఇది వస్తుంది. కానీ జాగ్రత్త, ఇక్కడ వచ్చేసి కిందంగా కూడా పవర్ సప్లై ఉంటుంది. ఇక్కడ కూడా ఏసీ పవర్ సప్లై ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది ఏసీ పవర్ సప్లై. జాగ్రత్తగా మీరు టచ్ చేయకుండా చూసుకోండి. ఇది మొత్తం ఈ రెండు ఒక బాక్స్లో లోపల బాక్స్లో పెట్టేసేసి మీరు స్విచ్ బోర్డ్లో ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ 8 ఛానల్ ఉంటుంది, దాంట్లో 12 ఛానల్ ఉంటుంది, 16 ఛానల్ ఉంటుంది. మన ఇష్టం, ఎన్ని ఛానల్ అయినా వేసుకోవచ్చు. కోడింగ్లో కొద్దిగా చేంజెస్ ఉంటాయి అంతే. ఆ కోడింగ్ చేంజెస్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కావాలి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఎన్ని ఛానల్స్ అంటే అన్ని ఛానల్స్ రెడీ చేసుకోవచ్చు. మా దాంట్లో 15 స్విచ్లు ఉన్నాయి, 16 స్విచ్లు ఉన్నాయి అన్నా కూడా చేసుకోవచ్చు. 20 అయినా చేసుకోవచ్చు, 30 అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎన్నైనా చేసుకోవచ్చు. కాకపోతే కోడ్లో కొద్ది చేంజెస్, మైనర్ చేంజెస్ ఉంటాయి అంతే. ఓకేనా, ఇప్పుడు పవర్ సప్లై దీనికి ఇచ్చాను కదా డీసీ సప్లై. ఇప్పుడు ఏసీ సప్లై ఇద్దాం. ఇప్పుడు దాన్ని టచ్ చేయొద్దు, దీన్ని టచ్ చేయొద్దు. టచ్ చేస్తే షాక్ వస్తుంది. ఇక్కడ పిన్స్ ఇవి ఏవైతున్నాయో ఇవి షాక్ వస్తాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. పవర్ వస్తుంది దీంట్లోకి. మీకు కనిపిస్తుందో లేదో, పవర్ వస్తుంది కాబట్టి దీన్ని టచ్ చేయొద్దు. ఇప్పుడు మనము స్విచెస్ ద్వారా కనెక్ట్ చేద్దాము. ఇది వచ్చేసి డీసీ సప్లై అనమాట. దీని నుంచి కనెక్షన్ దీనికి వచ్చింది కాబట్టి ఇది డీసీ సప్లై ఉంటుంది. ఇప్పుడు బల్బులు ఆన్ అవుతున్నాయా, ఆఫ్ అవుతున్నాయా చూద్దాం. నేను ఒక స్విచ్ చేస్తున్నాను. ఈ బల్బ్ అనేది పోయింది చూడండి, కట్ అయిపోయింది. ఫిలమెంట్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫిలమెంట్ అనేది కట్ అయిపోయింది చూడండి. కాబట్టి నేను ఈ బల్బు చేంజ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగో వేరే బల్బు పెడుతున్నాను, కొత్త బల్బు. ఆల్రెడీ నేను స్విచ్ చేసి ఉంచాను అన్నమాట. మీకు ఇక్కడ కూడా తెలుస్తుంది అనమాట. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ లైట్ వెళ్తుంది చూడండి. ఇక్కడ లైట్ వేస్తుంది, అది 1. ఇది వచ్చేసి 2. ఇక్కడ ఇది 2, అది 1, ఇది 2, ఇది 1, ఇది 2. అట్లా మీరు ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని లైట్స్ ఇండికేషన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఈ ఇండికేషన్స్ వచ్చేసి మీరు వైర్ ఎక్స్ట్రా తీసుకొని మన స్విచెస్ ఇక్కడ ఉన్నాయనుకోండి, కొన్ని స్విచెస్కి ఇక్కడ లైట్స్ వస్తాయి. ఆ లైట్స్కు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మనం డీసీ పవర్ సప్లైతో కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 5 వర్సే కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చినా సరిపోతుంది, అది ఏం కాదు. ఇప్పుడు గూగుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు అలెక్సా ద్వారా చూద్దాము. అలెక్సా, టర్న్ ఆన్ స్విచ్ 2. చూసారా, మా ఇంట్లో వచ్చేసి ఈకో డాట్ ఉందన్నమాట. ఇదే అలెక్సా, అమెజాన్ది వచ్చేసి అలెక్సా అనేది దానికి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ఈకో డాట్ కనెక్ట్ అయ్యి ఉంది. మనం ఈకో డాట్ కనెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. మనం ఈకో డాట్కి స్పెషల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలాక సెట్టింగ్స్లలో చూసాం కదా, అలెక్సాకి ఎలా కనెక్షన్ చేసామో అలానే కనెక్షన్ ఇచ్చేసి దానికి కూడా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. అలెక్సా, టర్న్ ఆఫ్ స్విచ్ 2. చూసారా, నేనేం చేయట్లేదు చూడండి. అలెక్సా,
టర్న్ ఆన్ లైట్. చూసారా, మనం ఏమి ఇచ్చామంటే దీనికి రూమ్ లైట్ అని ఇచ్చామన్నమాట. ఇప్పుడు వస్తుందో రావట్లేదో చూద్దాం. అలెక్సా టర్న్ ఆన్ రూమ్ లైట్. చూసారా, అలెక్సా టర్న్ ఆఫ్ రూమ్ లైట్. ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దాము. అలెక్సా టర్న్ ఆఫ్ స్విచ్ టు. చూసారా, ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది, నాకు సమ్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉంది, ఇంటర్నెట్ రావట్లేదు, అప్పుడు వచ్చేసి స్విచెస్ ద్వారా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 ఛానల్ కాబట్టి 2 స్విచెస్ పెట్టాను. 3 ఛానల్ అనుకో 3 స్విచెస్, 4 ఛానల్ అయితే 4 స్విచెస్. చెప్పాను కదా, దీంట్లో కనెక్షన్స్ వచ్చేసి 19, 22, 21 ఇక్కడ వచ్చేసి మీకు ఉంటాయి అన్నమాట. 19, 21 ఈ రెండిట్లలో మీరు సెకండ్ ఛానల్, థర్డ్ ఛానల్, 4 ఛానల్, 5 ఛానల్, 6 ఛానల్, 7 ఛానల్ అట్లా పెట్టుకోవచ్చు. దానికి వచ్చేసి మనం ఈ ఖాళీ ఉన్న పిన్స్ అనేది దాంట్లో కోడ్లో ఎంట్రీ చేసుకుంటే ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతే. ఇది మొత్తం వచ్చేసి దీన్ని మనం ఒక బాక్స్లో దీన్ని ఒక బాక్స్లో సెట్ చేసుకొని మనము స్విచ్ బోర్డ్ లోపల పెట్టేసుకోవచ్చు, లేదు అంటే బయట సైడ్ బాక్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ రెండు బల్బులకు బదులు కనెక్షన్స్ ఉంటాయి కదా, వైరింగ్ ఉంటుంది కదా, ఆ వైరింగ్ వచ్చేసి మనం దీనికి సప్లై ఇచ్చుకోవాలి. యాక్చువల్గా ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఈ బల్బులో వచ్చేసి ఫేస్ న్యూట్రల్ ఉంటుంది. ఫేసు న్యూట్రల్ ఇప్పుడు మీకు కనిపిస్తలేదు, ఈ రెండు ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికి ఫేసు న్యూట్రల్ ఉంటుంది కదా, ఫేస్ కనెక్షన్ వచ్చేసి కట్ ఆఫ్కి ఇస్తాం దీనికి. అంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఫేస్ ఇస్తాం అన్నమాట. దీంట్లో ఈ రెడ్ కలర్ వచ్చేసి ఫేస్ ఇస్తాం. నేను ప్లగ్ తీసేస్తున్నాను, పవర్ సప్లై తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని టచ్ చేసినా ఏం కాదు, కానీ పవర్ ఉన్నప్పుడు మాత్రం టచ్ చేయొద్దు. ఇప్పుడు టచ్ చేసినా ఏం కాదు. అయితే ఫేస్ కనెక్షన్, ఫేస్ ఉంటుంది కదా మనకు న్యూట్రల్ ఫేస్ వచ్చేసి ఈ రెండింటికి ఇవ్వాలన్నమాట. ఇది ఫేస్ ఇన్, ఇది ఇన్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తుంది, ఈ బల్బు వర్క్ చేయాలంటే ఏం కావాలి, ఒకటి ఫేస్ కావాలి, ఒకటి న్యూట్రల్ కావాలి. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ ఇస్తాం, డైరెక్ట్ వచ్చేసి మన పవర్ సప్లైలోకి వెళ్ళిపోతుంది అనమాట. న్యూట్రల్ని మధ్యన ఈ బల్బు పనిచేయాలంటే ఫేస్ న్యూట్రల్ ఇస్తే బల్బు వెలుగుతుంది. మధ్యన కట్ చేసి దీన్ని స్విచ్చింగ్ చేస్తాం అనమాట. ఆన్ ఆఫ్ స్విచ్చింగ్ చేస్తాం అనమాట. మధ్యన స్విచ్ పెడతాము, అంతే కదా. మనం కూడా మామూలుగా బోర్డులో కలిపేది కూడా అంతే కదా. అయితే ఈ కట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ రిలేకి ఇస్తున్నాం అనమాట. పవర్ సప్లై వచ్చేసి ఫేస్ దీంట్లోకి వస్తుంది, దీంట్లో కట్ ఆఫ్ అయ్యి ఇన్ అండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఇది కట్ చేస్తుంది, సప్లై చేస్తుంది, కట్ చేస్తుంది, సప్లై చేస్తుంది మన కమాండ్స్ని బట్టి. అయితే ఇది ఇన్, ఇక్కడ పిన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ ద్వారా ఇది కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఇట్లా జాయింట్ చేస్తుంది, మన వద్దు ఆఫ్ చేయమన్నప్పుడు ఆఫ్ చేస్తుంది అనమాట, కట్ చేస్తుంది. అయితే దీని నుంచి పవర్ సప్లై దీనికి వచ్చేసరికి ఇది మనం బల్బుకి ఇచ్చామన్నమాట. అంతే, సింపుల్ మెకానిజం, దీంట్లో పెద్ద ఏం లేదు. మిగతా ఈ 3 వచ్చేసి దీని నుంచి వెళ్ళి దీనికి ఆటోమేటిక్గా సప్లై ఉంటుంది. ఎప్పుడైతే దీని నుంచి వెళ్ళి దీనికి సప్లై వస్తుందో ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దీని నుంచి దీనికి కట్ అయ్యి ఈ రెండింటికి సప్లై వస్తుంది. ఇది ఎట్లా జరుగుతుంది అంటే, మనం 5 volts దీనికి ఇన్పుట్ ఇచ్చాం కదా, ఆ ఇన్పుట్ వచ్చేసి ఈ పిన్ 5 volts ఇన్పుట్ అనమాట. దీనికి కాయిల్ ఉంటుంది, ఆ కాయిల్ వచ్చేసి ట్రిగరింగ్ చేస్తుంది. ట్రిగరింగ్ చేసినప్పుడు ఈ అనేది దీని నుంచి దీనికి కనెక్షన్ ఆటోమేటిక్గా ఉన్నదాన్ని, కామన్ ఉన్నదాన్ని కట్ చేసి దీనికి కనెక్షన్ ఇస్తుంది అనమాట. మనం ఆఫ్ చేసినప్పుడు దీని పవర్ సప్లై కట్ చేసినప్పుడు, ఎప్పుడైతే పవర్ సప్లై కట్ చేస్తామో దీని నుంచి దీనికి కనెక్షన్ కట్ అయ్యి ఈ రెండు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి. అట్లా అనమాట, ఇది ఇలా వర్క్ చేస్తుంది రిలేస్ అనేది. ఇప్పుడు నీట్గా మనం వైరింగ్ చేసుకున్నాము, కనెక్షన్ చేసుకొని పవర్ సప్లై ఇచ్చుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్లో
తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి. నేను కంపల్సరీ వాటికి రెస్పాండ్ ఇస్తాను. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.